పాలు కూడా రావడం లేదు. నా చెల్లి కూడా నాతో తీసుకెళ్ళిపోతాను. ఈ రామోజీ రామనాయుడు కలకల కలకల కన్నీరు రాసుకుంటూ ప్రేమతో పెంచుకుంటాను అని రామోజీ రామనాయుడికి తన భార్య చెప్తుంది. చెప్పగా అప్పుడు రామోజీ రామనాయుడు అంటున్నాడు, కాకమ్మా సన్యాసమ్మని ఈ మధ్య దగ్గర కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఈనాటి నుండి నా చెల్లి సత్యవతి సన్యాసాన్ని వేడుక బాగా చెప్పాలా? నీకు అన్న కూతురే కానీ నీకు మరదలు కాదు. చాలా జాగ్రత్తగా పెంచుకోలేదు. నన్నే కనుక నీకు గొప్ప చెప్తున్నాను అని తన చేతుల్లో సత్యవతి సన్యాసమ్మని తన భార్య పాపం గొప్ప చెప్పేశాను. గొప్ప చెప్పేసి అప్పుడు పాపమ్మ గారు అంటుంది, రాజా నువ్వు ఒకసారి వెళ్తున్నావు కదా, ఎన్ని రోజులకు వస్తామని అడిగింది. దినము మధ్యాహ్నంలో వచ్చేస్తున్నాడు అనుకుని రామోజీ రామనాయుడు తన తమ్ముడికి తీసుకుని మొక్కలు వెళ్ళిపోతున్నాడు. ఎలాగంటావా? ఆరుగురు తమ్ముడు కూడా ఆజ్ఞాపరిచేసి పండగలో కూర్చొని రామణ గారు అలా మాట్లాడుతున్నట్టు ఎలాగంటావా? కూర్చొని తమ్ముడికి తీసుకొని మొకాసులు వెళ్ళిపోతున్నారయ్యా. మొకాసులు వెళ్ళిపోయి చెల్లెలి మీద ప్రేమ గల రామోజీ రామనాయుడు చెల్లెలి మీద వ్యాధి మర్చిపోయాడు. చెల్లెలి మీద వ్యాధి మర్చిపోయి మొకాసులో ఉండిపోయాడట. రామోజీ రామనాయుడు మొకాసులో ఉండిపోతే